ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారమండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ, ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, నీ జీవిత గమ్యానికి ఇది ఆఖరి మెట్టు. కాబట్టి తొందరపడి నెట్టివేయవద్దు బిడ్డ. గురువారంలోపు నీకొక మంచి శుభవార్త అందబోతుందంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, ఇప్పటికే జీవితంలో ఎన్నో ఓటములను అలాగే ఎన్నో కష్టాలను భరించినటువంటి నీకు చివరిగా నీ జీవిత గమ్యాన్ని చేరేటటువంటి ఒక్క మెట్టు ఎక్కితే నీ జీవిత గమ్యాన్ని నువ్వు చేరుకునేటటువంటి సమయం రాబోతుంది. అది కూడా గురువారం రోజున నీవు ఎన్నో కలలు కంటున్నటువంటి ఆశలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. చూడు, ద్వారకామాయి నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. అలాగే నీ రాక కోసం ఈ సాయి కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు నాపై ఎంత కోప్పడినా కానీ నాకు మాత్రం నీపై ఎప్పుడూ కూడా కోపం రాదు. ఎందుకో తెలుసా? నా బిడ్డలకు నాపై అలగడం, తిరిగి మరలా నాతో ప్రేమగా మాట్లాడటం అలవాటే కదా అని నేను ఎప్పుడూ కూడా మిమ్మల్ని కోప్పట్టం కానీ, ద్వేషించడం కానీ, లేదంటే మీపైన అలగడం కానీ అలాంటివి ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడూ కూడా నేను సమానమైనటువంటి భావంతో చూశాను కాబట్టి ఇప్పటికీ ఈ రోజుకి మీకెన్ని సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలు మిమ్మల్ని ఏ విధంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టేలాగా కాకుండా జాగ్రత్తగా ఒక్కొక్క సమస్యను దాటుకుంటూ వచ్చేలాగా చేశాయి. ఇక ఒకసారి మీరే ఆలోచించుకుంటే ఈ బాబా మీకు ఎన్నో రకాలుగా ఎన్నో సహాయాలను అందించాడని మీకే తెలుస్తుంది. బాబాగారి సందేశాన్ని కొనసాగించే ముందుగా చాలామంది గురువుగారి గురించి అడుగుతున్నారు కదండి. మనకెన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాగే మనకు అంటే ఆ సమస్యల నుండి బయటపడేటటువంటి అవకాశం లేనప్పుడు ఎవరైనా కానీ గురువుగారి సలహా పాటిస్తే బావుండని అనిపిస్తుంది. సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి గురువుగారు. చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతూ ఉన్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ, పరిష్కార మార్గంగా కానీ తెలియజేస్తారు. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్‌కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియజేసి ఆ సమస్య నుండి బయటపడండి. ఇక బాబాగారి సందేశాన్ని కొనసాగిద్దాం. మీకు ఇప్పటి వరకు కూడా అంటే మీరు ఎన్నో సార్లు బాధపడుతూ కూడా నాతో బాబా అసలు ఈ జీవితం మాకొద్దు. అసలు ఈ జీవితం నుండి నేను బయటపడలేకపోతున్నాను. అలాగే అసలు ఈ భూమి మీద నన్ను లేకుండా చేయి బాబా అన్నటువంటి క్షణాలు కూడా ఉన్నాయి. కానీ నిన్ను జాగ్రత్తగా మరలా జీవితంపై ఆశలు చిగురించే విధంగా నీకంటూ మంచి జీవితాన్ని ఇవ్వాలి అని ఈ బాబా ఎన్నోసార్లు నీకోసం మంచి మంచి అవకాశాలను కూడా సృష్టించాడు. కానీ నువ్వేం చేశావు? నీ తొందరపాటు నిర్ణయాల ద్వారా కొన్ని కొన్ని అవకాశాలను చేతులారా నువ్వే వదులుకున్నావు. ఈ భూమి మీద ఒకటుంటే ఒకటి లేదనుకునేటటువంటి కొదవలో ప్రతి ఒక్కరూ కూడా జీవిస్తూ ఉంటున్నారు. ఏదో సమస్యలో చిక్కిపోయి భగవంతుని యొక్క నామం కూడా స్మరించలేకపోయేంత వీలు కూడా లేకపోయేవారు కూడా ఉన్నారు. చూడు, నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడు గుర్తుకొస్తాడా? నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు భగవంతుడు నీకు గుర్తురాడా? నీకెన్నో సార్లు ఎన్నో రకాలుగా మేలు చేసినటువంటి భగవంతుడిని నీవు కష్ట సమయంలో మాత్రం మర్చిపోతున్నావు. అంటే నీ కష్ట సమయంలో మాత్రం గుర్తు చేసుకుంటున్నావు కానీ నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రం భగవంతుడిని కనీసం గుర్తుకు కూడా చేసుకోవడం లేదు. ఇది చాలా తప్పు. అలాగే నీకు మరొక విషయం కూడా చెబుతున్నాను విను. నీ కుటుంబంలో ఇప్పటి వరకు కానీ అంటే తిండికి కానీ, బట్టకు కానీ ఏ విధంగా అయినా సరే నువ్వు చూసుకున్నట్లయితే బాబా నీకు అన్ని విధాలుగా మేలే చేశాడు. నీకోసం ఎన్నో అంటే నీ దగ్గర కనీసం చేతి నిండా డబ్బులు లేనప్పుడు కూడా నీకోసం నేను ఎన్నోసార్లు మంచి మంచి సహాయాలను కూడా అందించాను. కానీ అప్పుడు మాత్రం నాకు బాబా సహాయం చేశాడు. బాబా ఎప్పుడూ కూడా నాకు వెన్నంటే కాపాడుతూ ఉంటాడు అని అనిపించేలా ఉంటుంది. కానీ కాస్త ఏదైనా కష్టం వచ్చినా లేదా అసలు బాబా గుర్తుకు రాకపోయినా పూర్తిగా నన్ను మర్చిపోతావు కదూ! చూడు బిడ్డా, ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవరికైనా కానీ అన్ని రోజులు వారికి అనుకూలంగా ఉన్నట్లుగా నీకెవరైనా కనిపించారా? అలా ఎవరైనా కనిపిస్తే నాతో చెప్పు. చీకటైతే చంద్రుడు రాజు, తెల్లారితే సూర్యుడు రాజు. ఒక్కరోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మీవని ఎలా అనుకుంటారు చెప్పండి? అన్ని రోజులు కూడా మీకు అనుకూలంగా ఉండాలని ఎప్పుడూ కూడా అనుకోవద్దు.
జీవితం ఎప్పుడూ కూడా మీకు అన్ని విధాలుగా అంటే మీరు అనుకున్నట్లుగా జరిగితే ఇక భగవంతుడెందుకు చెప్పండి? మీకేది ఎప్పుడు ఏ సమయంలో ఇవ్వాలి అనేది అన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి మరీ భగవంతుడిస్తాడు. కానీ మీకు మీరే తొందరపాటు నిర్ణయాల వలన వెంటనే నాకు ఆ పని జరగడం లేదు, నేను ఆ సమస్య నుండి బయటపడటం లేదని భగవంతుడిని దూషిస్తూ భగవంతుడిపై అలకను పెంచుకుంటారు. అలాగే మీరు ముందుగా రాసుకునేటటువంటి అంటే జీవితం ఎప్పుడూ కూడా మీకు మీరుగా సృష్టించుకున్నటువంటి ఒక పుస్తకంలా ఉండదు. ఎవరి జీవితంలో ఎలాంటి మార్పులొస్తాయో ఎవ్వరికీ కూడా తెలియదు. కాబట్టి కాస్త నీకున్నటువంటి గర్వాన్ని, నీ శరీరానికి పట్టినటువంటి ఆ అహంకారాన్ని ఒక్కసారి బయటకు విడిచిపెట్టి చూడు. భగవంతుడు నీకెన్ని విధాలుగా, ఎన్నో రకాలుగా సహాయం చేశాడనేది నీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎవరిని కూడా తగ్గించి మాట్లాడుకోకూడదు. ఎవరిని కూడా బాధించకూడదు. ఇవాళ నువ్వు బలంగా ఉండొచ్చు. కానీ కాలం అనేది నీకన్నా కూడా శక్తివంతంగా ఉంటుంది కదా! కాబట్టి అవన్నీ కూడా గుర్తుంచుకొని జాగ్రత్తగా మన ప్రవర్తన ఉండాలి. మన వలన ఎవరు కూడా బాధపడకూడదు. అది మనిషైనా, భగవంతుడైనా, ఎవరైనా కానీ మన వలన ఎదుటి వ్యక్తి బాధపడితే అది మనకు ఏదో ఒక విధంగా కలిసి రాకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు నిజమే ఒప్పుకుంటాను, ఎన్నో కష్టాలను అలాగే ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నావు. అలాగే చెరిగిపోయినటువంటి బాధలతో సతమతమైపోయి కనీసం అసలు జీవితం పట్ల ఆశలు కూడా వదులుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు నువ్వు భగవంతుని ఎక్కువగా నమ్మాలి తప్ప కష్ట సమయంలో నీకు ఎలాంటి సహాయం అందివ్వడం లేదనుకొని పొరపాటు పడి భగవంతుని నువ్వు అంటే దూషిస్తూ ఉండడం మంచిది కాదు. చూడు, ఎదురయ్యేటటువంటి ప్రతి సవాలు, ప్రతి సమస్య నీ శక్తిని, నీ నమ్మకాన్ని పరీక్షిస్తూ వచ్చింది. ధైర్యంగా నువ్వు నిలబడితే అది నీ విజయానికి నాంది పలుకుతుంది. ఇప్పటికే ఎన్నోసార్లు నువ్వు డీలా పడిపోయి అంటే అధైర్యపడిపోయి నీకు అసలు ఏది కూడా జరగదు అనే విధంగా నీ మెదడులో నువ్వు ఎక్కువగా లేనిపోని ఆలోచనలు నీకు నువ్వుగా సృష్టించుకున్నావు. కాబట్టి ఇప్పుడు నీకు గురువారం రోజున ఒక మంచి అద్భుతం నీ కళ్ళకు కట్టినట్లుగా జరగబోతుంది. ఒక మంచి అవకాశాన్ని నువ్వు పొందబోతున్నావు. ఆ అవకాశం ద్వారా అయినా నిన్ను నువ్వు మార్చుకొని జీవితంలో అన్ని రోజులు ఒకలా ఉండవు అని తెలుసుకో. అలాగే కష్టమైన, సుఖమైన ఎప్పుడూ కూడా ఒకలాగే స్వీకరించాలని కూడా తెలుసుకో. ఏదైనా జరిగితే అన్నిటికీ కూడా భగవంతుడు తోడుగా ఉంటాడని పూర్తిగా విశ్వాసం పెంచుకో. మీరు వినయంగా నాకు నమస్కరించి నన్ను పిలిస్తే ఒక్క క్షణంలో నిన్ను ఎప్పుడైనా సరే నేను ఓదారుస్తాను. ఏదో ఒక విధంగా నా మాటలు నీకు చేరేలా చేస్తాను. కాబట్టి నువ్వేమీ దిగులు పడనవసరం లేదు. అలాగే నీ కలలన్నీ కూడా కలలుగానే మిగిలిపోతున్నాయని బాధపడ్డావు కదా! అవన్నీ కూడా ఒక మంచి స్థానం పొందే విధంగా ఇప్పటి వరకు నువ్వు పడినటువంటి రకరకాల బాధలన్నీ కూడా ఎలాగో తప్పలేదు. అవన్నీ కూడా నువ్వు అనుభవించావు. జీవితం అంటే ఏమిటో తెలుసుకున్నావు. కాబట్టి ఇప్పుడిప్పుడే నీవు జీవితంలో మంచి మంచి దారులను ఎంచుకున్నావు. కాబట్టి నీ జీవిత లక్ష్యం అంటే ఇప్పటి వరకు నువ్వు పొందినటువంటి చివరి దశకు ఒక మెట్టు మాత్రమే ఉంది. కాబట్టి అంతవరకు ఓపికగా ఉండు. కేవలం గురువారం రోజున నువ్వు పొందేటటువంటి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. నీ మనసు నిండా కూడా ఈ సాయినామ స్మరణతో సంతోషంగా ఎప్పుడెప్పుడు ఆ శుభవార్త నువ్వు వినాలా అనుకుంటూ ఎదురు చూస్తూ ఉండు. అలాగే భగవంతుడు నాకు ఇన్ని విధాలుగా నాకు ఎంతో సహాయం చేశాడు. మరి అలాంటి భగవంతుడిని నేను దూషించి దూరం పెట్టుకోవడం మంచిది కాదని తెలుసుకో. నీవు ఎప్పుడెప్పుడు వస్తావా అని నా ద్వారకామాయి నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. నీవు అలక చూపినా కూడా నీపై నాకు మాత్రం ఏమాత్రం అలక కానీ కోపం కానీ లేదు. కేవలం నిన్ను చూసి అజ్ఞానంతో నిండిపోయినటువంటి నీ మనసును చూసి జాలి వేయడం తప్ప నాకిక నిన్ను చూసి ఏ విధంగా కూడా కోపం లేదు బిడ్డ. చూడు, నువ్వు సంతోషంగా ఉంటే ఈ సాయి సంతోషంగా ఉన్నట్లే. నువ్వు బాధలో ఉంటే నేను కూడా నిన్ను చూస్తూ బాధపడుతూ ఉంటాను తప్ప నేనెలా సంతోషంగా ఉంటాను చెప్పు? నీ మనసు నువ్వు కష్టపెట్టుకోవద్దు. ఎక్కువగా ఆందోళన చెందవద్దు. లేని వాటి కోసం పరుగులు పెట్టవద్దు. నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా, ఆనందంగా గడపాలని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.